డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కర్నూలు జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. మండపేటలో కలవవూర్ సెంటర్లో సామాజిక సాధికార సభకు ఏర్పాట్లు చేశారు. తాపేశ్వరంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. 3:30 గంటలకు మండపేటలోని పూలే విగ్రహం నుంచి కలువపువ్వు సెంటర్ వరకు ర్యాలీ జరగనుంది. 4:30 గంటలకు అక్కడే సభ నిర్వహించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను చేసిన మంచిని వివరించనున్నారు నేతలు. పార్టీలు, మతాలు, వర్గాలు చూడకుండా అన్ని వర్గాలను అభివృద్ధి పరిచిన ఘనత కేవలం సీఎం జగన్ కు మాత్రమే దక్కుతుందన్నారు వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. నిజమైన సాధికారత సీఎం జగన్ తోనే సాధ్యమైంది అన్నారు. ఇక ఎమ్మెగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్నం నేతలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ఎద్దుల మార్కెట్ నుంచి సోమప్ప సర్కిల్ మీదుగా వైఎస్ఆర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు బస్టాండ్ ఎదుట బహిరంగ సభ జరగనుంది. ఇక మండపేటలో సామాజిక సాధికార యాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, ఇవాల్టి సామాజిక సాధికార యాత్రకు సంబంధించి షెడ్యూల్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? కవిత, మండపేటలో ఇవాళ సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే నిర్వాహకులు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. పెద్ద ఎత్తున జనం కూడా దీనికి హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం ప్రజాప్రతినిధులు 2 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అక్కడి నుంచి మండపేటలో ఉన్న పూలే విగ్రహం దగ్గర నుంచి మధ్యాహ్నం 3:30కు ఒక భారీ ర్యాలీ బయలుదేరుతుంది. దాదాపు 3 కిలోమీటర్ల పాటు ఈ ర్యాలీ సాగుతుంది. ప్రధాన రహదారి గుండా కలుపు సెంటర్ దగ్గర సామాజిక సాధికార సభ, భారీ సభ నిర్వహించున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పుడు పూర్తయ్యాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అభివృద్ధి కోసం సీఎం జగన్ ఏం చేశారన్న విషయాన్ని కూడా, ఈ 4.5 ఏళ్ళు ఎంత అభివృద్ధి చేశారన్న విషయాన్ని కూడా ప్రజాప్రతినిధులు సభలో వివరించున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యే కూడా హాజరు కానున్నారు. మండపేటలో ఈ సభ ఏ రకంగా నిర్వహించనున్నారు, ముఖ్యంగా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి అభివృద్ధి కూడా ఎలా జరిగిందో చెప్పడానికి మండపేట వాసులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ సార్ చెప్పండి, గడిచిన 4.5 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి ఎలా జరిగింది, ఇవాళ సాధికార సభ ఎలా జరగనుంది? గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ అని చెప్పానని ఒక కమిటీ ఏర్పడి వాళ్ళు చెప్పినట్టుగానే ఆ కార్యక్రమాలు జరిగాయి. అయితే వాళ్ళకి లబ్ధి అన్నది కొంతమందికి మాత్రమే, వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి పొందేవారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే ప్రతి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతిఫలాలు అందుతున్నాయి. ఈ విధంగా ఇదిగా చూస్తే మనకి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అలాగే ఇవాళ నామినేటెడ్ పదవుల్లో చూస్తే కనుక 50% జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే హామీలు కూడా యథావిధిగా నెరవేర్చారు. చెప్పండి, ఎలా జరుగుతుంది? ఈరోజు మరి ప్రతి ఒక్క పేదవాడి గుండె సవ్వడి వైఎస్ఆర్ నాడైతే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన సుదీర్ఘ పాదయాత్రలో మరి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ మరి నెరవేర్చి విలువలకు, విశ్వసనీయతకు ఒక నిదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఏ రకమైన అభివృద్ధి కోసం 4.5 ఏళ్ళు ఏ రకమైన పథకాలు అమలు చేశారు, ఏంటి ఇవాళ ఎలా జరగనుంది సభ కూడా? ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పూలే వారు ఎలా ఉన్నారో మేము చూడలేదు, కానీ వారు రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాటల్లో కాదు చేతల్లో చూపించున్నారు. మాటల్లో కాదు చేతల్లో చూపించే నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఎంత చేశారన్న విషయాన్ని కూడా ఇవాళ ప్రజాప్రతినిధులు బస్సు యాత్రలు వివరించున్నారని స్థానికులంతా చెప్తున్నారు. కవిత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.